హనుమకొండ జిల్లా ఎలకతుర్తి నిర్వహించబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల నుంచి ఎట్టకేలకు అనుమతి లభించింది. కాంగ్రెస్ భయంతోటే తమ సభను అడ్డుకుంటుందని ఆరోపించిన బీఆర్ఎస్ ఇప్పుడు సభను విజయవంతం చేసే పనిలో నిమగ్నమైంది. నా భూతో నా భవిష్యత్ అనేలా సభ నిర్వహించాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఆ సభ ద్వారా పార్టీ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సమర శంఖం పూరించబోతున్నారు. సర్కారును, ముఖ్యమంత్రిని తీవ్రంగా విమర్శించబోతున్నారట. సభను విజయవంతం చేసి బీఆర్ఎస్ ఫామ్లోకి వస్తుందా? తెలంగాణ రాజకీయాలపై ఎలకతుర్తి సభ ఎలాంటి ప్రభావం చూపనుంది? వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసులు అనుమతి మంజూరు చేశారు. ఈ నెల 27న సభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. మొదట పోలీసులు ఈ సభకు అనుమతి నిరాకరించారు. దీంతో బీఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించారు. కోర్టులో విచారణ కొనసాగుతుండగానే పోలీసులు అనుమతి ఇవ్వడంతో హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను బీఆర్ఎస్ నేతలు ఉపసంహరించుకున్నారు. వరంగల్ కమిషనరేట్ సిపి ఆదేశాల మేరకు కాజీపేట రూరల్ ఏసీపీ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ సీనియర్ నేతలు పెద్ది మధుసూదన్ రెడ్డి, వినయ్ భాస్కర్ అనుమతి పత్రాలను అందుకున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ సభలకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు నిరాకరించడంతో కోర్టుల ద్వారా అనుమతులు పొందడం జరిగింది. ఆ అనుభవం దృష్ట్యా రజతోత్సవ సభ అనుమతుల కోసం బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం పోలీసులు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో హైకోర్టులో వేసిన కేసును బీఆర్ఎస్ పార్టీ ఉపసంహరించుకోనుంది. అనుమతి రాకపోతే కాంగ్రెస్ సర్కార్ బీఆర్ఎస్ సభ చూసి భయపడుతోందని, సభ జరిగితే బీఆర్ఎస్ బలాన్ని చూసి కాంగ్రెస్కు ముచ్చెమటలు పడతాయని విమర్శించిన బీఆర్ఎస్ నేతలంతా ఇప్పుడు సభను సక్సెస్ చేసే పనిలో పడ్డారు. ఇప్పటి వరకు సభకు అనుమతి వస్తుందా రాదా అనే డైలమాలో ఉన్న బీఆర్ఎస్కు పోలీసుల నుండి క్లియరెన్స్ రావడంతో సభ నిర్వహణను సవాల్గా తీసుకున్నారు. సభ ఫెయిల్ అనే మాట రాకుండా జాగ్రత్తలు పడుతున్నారు. బీఆర్ఎస్ 25 ఏండ్ల ప్రస్థానాన్ని అద్భుతంగా ఆవిష్కరించేందుకు హనుమకొండ జిల్లా ఎలకతుర్తిని ఎంపిక చేశారు. లక్షలాది మందితో తలపెట్టిన రజతోత్సవ మహాసభ నిర్వహణకు ఏర్పాట్లు మొదలయ్యాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో గులాబీ పార్టీ నాయకులు, శ్రేణులు మహాసభ విజయవంతం కోసం సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని, ఆ వ్యతిరేకతను ప్రతిబింబించేలా సభ నిర్వహిస్తామని బీఆర్ఎస్ చెప్తోంది. పార్టీ శ్రేణులు, అభిమానులు, తెలంగాణ వాదులు లక్షలాదిగా తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట రజతోత్సవ మహాసభ జరగనున్న వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ 30 అమల్లోకి తెచ్చారు. అనంతరం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నెల రోజుల పాటు ర్యాలీలు, సభలు, ఊరేగింపులను నిషేధిస్తున్నట్లు వరంగల్ సిపి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులు నెల రోజులు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ సభ నిర్వహణ సమయంలోనే సభలు, ర్యాలీలు, ఊరేగింపులను నిషేధిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంపై ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక వాదులు, బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డారు. దాంతో పోలీసులు సభకు అనుమతించారు. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సన్నాహక సమావేశాలు ముమ్మరంగా సాగుతున్నాయి. చేవెళ్ల, షాద్నగర్ సెగ్మెంట్లలో సన్నాహక సమావేశాలు పూర్తయ్యాయి. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. అన్ని జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. అధిక సంఖ్యలో ప్రజలు రజతోత్సవానికి స్వచ్ఛందంగా తరలి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం అన్ని జిల్లాల నుంచి సుమారు 200 ఆర్టీసీ బస్సులు, 200 ప్రైవేట్ బస్సులు, సుమారు 500 కార్లను అందుబాటులో ఉంచుతున్నారు. పార్టీ క్యాడర్ పెద్ద ఎత్తున బహిరంగ సభకు తరలివస్తారని భావిస్తున్న నేపథ్యంలో దాదాపుగా అన్ని సెగ్మెంట్లలో కార్యకర్తల సమావేశాలు వేగంగా నిర్వహించి సభకు హాజరు కావాల్సిన ఆవశ్యకతపై దిశానిర్దేశం చేస్తున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ సందర్భంగా అన్ని నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తుండటంతో గులాబీ దళంలో కొత్త జోష్ కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైందని, కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను సక్రమంగా నెరవేర్చకపోవడంతో అన్ని వర్గాల ఆగ్రహాన్ని బీఆర్ఎస్ సభ ద్వారా చాటి చెప్పేందుకు ప్రయత్నిస్తోంది.